పోటేస్తారు, లేకపోతే వేరుగా. రోట్లో ఏదైనా ఉంటేనే పోటేస్తారు, గుండెల్లో ఏదైనా ఉంటేనే పోటొస్తుంది, లేకపోతే ఏమి రాదండి. ఎప్పటికప్పుడు క్లియర్ అప్ చేసేయాలి, ఏం పెట్టుకోవద్దు. అయ్యేది అవుతుంది, అవంది అవ్వదు, అయ్యేది అవుతుంది, అవంది అవుతుంది, మన ప్రయత్నం మనం చేస్తాం. ఇప్పుడు అయ్యేది అవ్వడంగా అంటే అయిపోయాక కూడా, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాక కూడా, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టాక కూడా, ఏటో మా వాడికి ఇంకా జీతం పెరగడం, నీకు 82 ఏళ్ళు తగులుంటాయి. దానికోసం ఏదైనా వ్రతం చెప్పండి. ఎవడు నీ కొడుకు మనవడికి వ్రతం కోసం నేను చెప్పాలా ఇప్పుడు? ఇప్పుడు నీ మనవడికి జీతం పెరగకపోతే అన్నీ మా అబ్బాయి బాగానే ఉన్నాడు కానీ మనవరాలకి మెడిసిన్ సీట్ రాలి, నీకెందుకమ్మా గొడవ? కొడుకు కోళ్ళు ఉన్నారు అక్కడ, ఈ ముసలావిడికి ఇదే కావాలి. 82 ఏళ్ళు వచ్చాయి కదా, చావుకు సిద్ధంగా ఉన్నాం కదా, కేశవనారాయణ అనుకుందామని ఉండదండి. ఇంకా ఈ టార్గెట్స్ ఇక్కడ వాళ్ళందరూ బాగుండి ఈవిడ ఒక 5 తరాల పాటు అందరూ బాగుండాలని శివపార్వతులు వరం ఇచ్చాక అప్పుడు ఈవిడ వెడుతుందో వెళ్ళదో అప్పుడు కూడా అనుమానమే. యాక్చువల్లీ అలీని చూసి ఇంతంత కాంక్షలు పెంచుకుంటే అలాగ. అందుకే శివుడు ఏం చెబుతున్నాడంటే, ఆశాపాశవశంగతాల్పమనసాం ఏవం విపత్కల్పతే. ఆశాపాశానికి లోనైపోయిన అల్ప మనస్సు, బలహీన మనస్సు కలిగిన వాళ్ళకి ఇలాంటి ఆపదలే వస్తాయి. ఎలాంటి ఆపదలు అంటే, భల్లూకాగ కథమప్యుపేత్య శనకై వృక్షాగ్రసంధానితం. ఎలుగుబంట్ల గురించి అండి ఎంత జువాలజీ తెలుసునండి మన వాళ్ళకి, వీళ్ళు బంగారంగా. ప్రతి జంతువు చరిత్రని, ప్రతి జీవి చరిత్రని కావ్యాల్లో రాశారండి కవులు. కవులు ఇలా ఉంటే శాస్త్రవేత్తలు ఎలా ఉంటారు ఊహించిన. మన మహర్షులు ఎక్కువ మంది శాస్త్రవేత్తలమ్మ, వాళ్ళు భక్తులు కాదు. వాళ్ళ భక్తులు చేయకుండా దయచేసి శాస్త్రవేత్తలు, దేవర్ సైంటిస్ట్. ఒక శాస్త్రవేత్తల పట్టడం ఎలుగుబంటి, దానికి ఏమిటో తెలుసా? తేనంటే పిచ్చి దానికి. ఎలుగుబంటికి తేనె ఏమిటండి? దాని ఆకారం ఏమిటి, దాని అభిరుచి ఏమిటి, అంతే. దానికి తేనంటే పిచ్చి. అడవిలో చెట్టుకు తేనె పట్టు పడుతుంది కదా, అదేం చేస్తుందా? భల్లూకాగా ఎలుగుబంట్లు ఇక్కడ కింద నుంచి బయలుదేరి ఏదో ఒక రకంగా నెమ్మదిగా శనకై నెమ్మదిగా అడుగులు వేసుకుంటే, ఎందుకే గట్టిగా అడుగులు వేసింది అనుకోండి, ఆ తేనె పట్టు ఊడిపోతుందేమో అని బెంగ, దానికి తెలియదు అది. అందుకే నెమ్మదిగా తెలియకుండా చెట్టెక్కి వృక్షాగ్రసంధానితం, చిటారు కొమ్మని ఇలా మిఠాయి పొట్లలో తేనె పొట్టు ఉంటుంది కదా, దాన్ని పట్టుకుని పీకి తాగేస్తుంది. దానికి ఆ తేనెటీగలను ఎలా వెళ్ళగొట్టాలో దానికి తెలియదు. మనుషులు అయితే తెలివైన వాళ్ళు కదా, ఇంగ్లీష్ మీడియం కదా, కింద పొగట్టేస్తారు, పెట్టేసి ఆ పొగకి